బండ్లగూడ బ్యాంక్ చైర్మన్ సింగిరెడ్డి పెంటారెడ్డి గారిని భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాము. जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की। बालापुर गणेश उत्सव समिति అధ్యక్షులైనటువంటి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లడ్డు వేలం ప్రత్యక్ష ప్రసారం మనం చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ వేలం కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం అక్కడ మనం చూడొచ్చు విజువల్స్ లో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి బాలాపూర్ లడ్డు వేలం కార్యక్రమం దగ్గరికి వస్తున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. మనం చూసాం 1994లో స్టార్ట్ అయినటువంటి ఈ లడ్డు వేలం ప్రక్రియ. అప్పట్లో 450 రూపాయలు పలికిన ఈ లడ్డు దినదినాభివృద్ధి చెందుతూ 2016, 17, 18, 19 సంవత్సరాల్లో దాని యొక్క రేట్ అనేది విపరీతంగా పెరగడం మనం చూసాం. ఇప్పుడు అంటే 2020లో మాత్రం కోవిడ్ టైంలో విగ్రహం యొక్క సైజ్ని తగ్గించారు. సుమారుగా 15 అడుగుల లోపుకు తీసుకొచ్చారు అప్పుడు 2020లో. అంటే మనం ఇప్పుడు మాట్లాడుకుందంటే కూడా ఖైరతాబాద్ గణేష్ విషయం, అటువైపు బాలాపూర్ లడ్డు సంగతి కాసేపు పక్కన పెడితే మనం ఇక్కడ ఖైరతాబాద్ గణేశుడిని కూడా మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనం ఖైరతాబాద్ గణేశుడి విషయానికి వస్తే 2020లో మినహాయిస్తే ఇంకా ఇది 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఇయర్ 70 అడుగులు అదేవిధంగా 70 టన్నులు తో ఏర్పాటు చేశారు ఈ ఖైరతాబాద్ గణేశుడి ప్రతిభను. మనం చూసుకున్నట్లయితే సప్తముఖ ఖైరతాబాద్ మహాగణపతి, ఇటువైపు త్రిశక్తులు అటువైపు త్రిమూర్తులు, 3 ముఖాలు ఇటు 3 ముఖాలు అటు మనం చూడొచ్చు. అండ్ పక్కన చూస్తే అయోధ్య బాలరాముడి ప్రతిమను కూడా మనం చూడొచ్చు. ఈసారి 70 సంవత్సరాల యొక్క ప్రత్యేకతను పురస్కరించుకుని, అంటే 70 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఇప్పుడు 70 అడుగులు 70 టన్నులతో విగ్రహ ఏర్పాటు అనేది చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ శోభాయాత్ర మనం చూస్తున్నాం. 11:30 ఆ టైంలో ట్యాంక్ బండ్ వరకు చేరుకుంటుందని ఒక అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ప్రక్రియలో అంటే ఏదైతే వెల్డింగ్ ప్రక్రియ పూర్తి చేసి టస్కర్ నుంచి బయటకు తీసి ఆ తర్వాత నిమజ్జనం కార్యక్రమం పూర్తయ్యే టైంకి ఇంకొక 2-3 గంటలు పట్టచ్చు. అంటే సుమారుగా ఒక 3-4 సమయం వరకు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్న బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఫోటోగ్రాఫర్ గణేష్ వారికి మీడియా బృందం వారు దయచేసి స్థలం ఇవ్వాలన్న. అక్కడ గణేష్ అన్న నువ్వు ముందుకు రా. మీడియా వారు దయచేసి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఫోటోగ్రాఫర్ గణేష్ అన్న నువ్వు ముందుకు రా. అలాగే మాకు లడ్డూను బహకరించినటువంటి దేవ ఉమామహేశ్వరరావు గారిని కూడా వేదిక మీద ఆశీనులు కావాల్సిందిగా మనం చేస్తున్నాము. అలాగే ఇక్కడికి ఇప్పుడే విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే పటోళ్ళ సబితా ఇంద్రారెడ్డి గారికి మరొక్కసారి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున స్వాగతం తెలియజేస్తున్నాము. బండారి మనోహర్ గారు బాలాపూర్ కార్పొరేటర్ వారిని కూడా భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాము. గణేష్ అన్న నువ్వు ముందుకు రా.